నమస్తే, వెల్కమ్ టు ఏపీటీఎస్ తెలుగు న్యూస్. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ లక్ష్మి శివకుమారిపై హాట్ కామెంట్స్ చేశారు. పాయకరావుపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ టికెట్ ఆశించి వచ్చిన వాళ్ళు చాలా మంది వచ్చారు. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు జెండా పట్టుకుని అహర్నిశలు శ్రమిస్తున్న వారు చాలా మంది ఉన్నారన్నారు. ఈ శివకుమారికి టికెట్ దక్కలేదని ఈమె వైఎస్ఆర్సీపీ పార్టీకి జంపు అయింది. నిన్నటి వరకు జనసేన పార్టీలో తిరిగి ఇప్పుడు వైసీపీ పార్టీలోకి వెళ్లి మీడియా ముందుకు B1, B2, B3 అని మా పార్టీ నాయకులను కించపరిచేలా మాట్లాడటం సరికాదని A1, A2, A3, A4, A5, A6 లుగా జైలు జీవితం గడిపిన పార్టీలో చేరావు, గుర్తుపెట్టుకో లక్ష్మి శివకుమారి అని అన్నారు. ఏ జగన్, ఇలాంటి చౌకబారు మనుషులతో మా పవన్ కళ్యాణ్ ను మా నాయకులను నోటికొచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదు హెచ్చరించారు. ముఖ్యంగా నేను గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాను. ఏదైతే ఈ నియోజకవర్గంలో కొంతకాలంగా అంటే చాలా మంది పార్టీని వాడుకొని ఎదగాలనుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. టికెట్ రాకపోతే వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది ప్రజలందరికీ తెలుసు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం జెండా పట్టుకొని తిరుగుతున్నారు. ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాయకులు మాత్రం కొంతమంది స్వలాభాల కోసం వారు పార్టీని వాడుకొని ఎదగాలని చెప్పి, లేకపోతే టికెట్ వస్తే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అవసరమైతే మళ్ళీ తిరిగి పక్క పార్టీలోకి పోయే దురాలోచనలతో వచ్చిన వాళ్ళు ఈ రోజు నిలబడలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం నిస్వార్థంగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు నిలబడ్డారని చెప్పి గర్వంగా చెప్తున్నాం. మేము నిలబడతాం. ఈ జనసేన పార్టీ, ఈ రక్తం ఉన్నంత వరకు జనసేన పార్టీకి పనిచేస్తాం. ఇక్కడ ఎవరు ఎటువంటి ప్రలోభాలకి గురి చేసినా సరే లొంగే ప్రసక్తి లేదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. నువ్వు ఇలాంటి చెంచాలని నువ్వు ఎంత మందిని పెట్టుకొని నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన పార్టీ మీద, మా నాయకుల మీద నువ్వు వ్యాఖ్యలు చేయించినా సరే దీనికి ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా రాబో రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిని బ్రహ్మరథం పట్టి గెలిపిస్తారు. భారీ మెజారిటీతో ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రంలో మేము కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. అలాగే నిన్నగాక మొన్న ఈ పార్టీలో జనసేన పార్టీని వాడుకున్న వాళ్ళు కొంతమంది, ఈ లక్ష్మీ శివకుమార్ గారు కానీ, సరోజ గారు కానీ, శేషకుమార్ గారు కానీ, మరికొంతమంది మీడియా ముందుకు వచ్చి పార్టీలో B1, B2, B3, B4 అని చెప్పి ఇష్టానుసారమైన వ్యాఖ్యలు, అంటే బి అంటే బ్రోకర్ అంట. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. అది నిజంగా మీరు ఎమ్మెల్యే స్థాయి అర్హత కలిగిన వాళ్ళ అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ప్రధాన నిందితులు, జైల్లో ఖైదీగా ఉన్నటువంటి A1, A2, A3, A4 అలాగే 1 డజన్ మంది ఉన్న ఖైదీల పార్టీలో ఉండి మీరు హేళన చేస్తే ప్రజలు మరి నిజంగా మిమ్మల్ని తరిమి కొడతారు రాబో రోజుల్లో. దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీడియా ముందు మాట్లాడేటప్పుడు జనసేన పార్టీ గురించి కానీ, మా యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, PAC చైర్మన్ నాదెళ్ల మనోహర్ గారి గురించి కానీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. జై జనసేన.